హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, మావోయిస్టుల దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక బెదిరింపు లేఖ వచ్చిందని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి ఏముంది ఆ బెదిరింపు లేఖలో? మావోయిస్టులు ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళ ఆరోపణలు ఏంటి? ఏం చెప్తారు సార్ ఈ లేఖ గురించి? తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు రాష్ట్ర కమిటీ, ఆహ్, తెలంగాణ కమిటీకి సంబంధించిన అధికార ప్రతినిధి జగన్. ఆయన పేరుతో ఒక 2 పేజీల ప్రకటన వచ్చింది. ఆ 2 పేజీలు నేను చదివాను. అందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి మీద ఈ దాదాపు 1 ఇయర్ పరిపాలన మీద ఒక రకమైన రివ్యూ లాంటిది ఈ మావోయిస్టులు చేశారు. ఈ 1 ఇయర్‌లో రేవంత్ రెడ్డి ఎటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించాడు, ఎక్కడెక్కడ ఎటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించాడు అని చెప్పి ఒక రకమైన వార్నింగ్ కూడా ఇచ్చారు. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రధానంగా హైడ్రా, మూసి ఈ 2 విషయాల్ని ప్రధానంగా ఫోకస్ చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు ధ్వంసం చేయడం, వాళ్ళకి ఇండ్లు లేకుండా చేయడం, నిరాశ్రయం చేయడం, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళకపోవడం అనే యాంగిల్లో వాళ్ళు విమర్శించారు. రెండవది, మూసీ నది పరివాహక ప్రాంతాన్ని శుభ్రం చేయడం పేరుతో అక్కడ కూడా నిర్వాసితులుగా మారిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు అనేది రెండవ ఆరోపణ. ఈ 2 ఆరోపణలు హైదరాబాదు రంగం అంటే మొత్తం రియల్ ఎస్టేటు కార్పొరేట్సు లేదా రియల్ ఎస్టేట్ రంగంలో భాగంగానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ వాళ్ళే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేది. అట్లాగే హైదరాబాదుని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కాకుండా కేవలం తమ కార్పొరేట్ సంస్థలకు అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేది ప్రధానంగా. ఇక స్టేట్ వైజ్ తీసుకున్నప్పుడు మొన్న జరిగిన లగచర్ల, అక్కడ మన వికారాబాదు కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల్లో ఫార్మా కంపెనీ కోసం ల్యాండ్ని ఇవ్వమని రైతులను అడగడానికి వెళ్ళిన కలెక్టర్ మీద దాడి జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ 42 మీద కేసులు పెట్టారు, అరెస్టులు కూడా జరిగాయి. పట్నం దేవేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. దీని వెనుక కేసీఆర్ ఉన్నాడు అనేది కూడా వచ్చింది. దాన్ని వీళ్ళు మావోయిస్టులు మెచ్చుకుంటూ, ఆ ఉద్యమాన్ని మెచ్చుకుంటూ మిలిటెంట్గా వాళ్ళు ప్రజలు తిరగబడ్డారు. ఇలాగా మిలిటెంట్గా తిరగబడండి, వదలకండి అన్నట్టుగా ఇది చేశాడు. వాళ్ళ మీద అణచివేత దాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. లగచర్యలు అంటే ఫార్మాసిటీ, అక్కడ రైతుల భూముల్ని బలవంతంగా లాక్కోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనేది చెప్పారు. ఇక మూడవది, దామగుండంలో రాడార్ నేవీ స్టేషన్ పెడుతున్నారు. దానివల్ల దాదాపు 2900 రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ను, 2900 ఎకరాల ల్యాండ్ను ఆక్యుపై చేసుకున్నారు. దానికోసం అక్కడ అనేక మంది గిరిజనుల్ని నిర్వాసితుల్ని చేశారు, ఆదివాసుల్ని నిర్వాసితులను చేశారు అనేది ఇంకొక ఆరోపణ. సో దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అనేది. నాలుగవది, ఆదిలాబాదులో ఆనందగిరి కొండల దగ్గర ఇంధనాల ప్రాజెక్టు కోసం ఉద్యమిస్తున్న ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. అక్కడ ఒక ప్రభుత్వ టీచరు ఆ ఉద్యమంలో పాల్గొన్నాడని అతను ఉద్యోగం నుంచి తొలగించారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనేది మాట్లాడారు. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి కార్పొరేట్స్కి అమ్ముడుపోయి కార్పొరేట్ ప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. రైతు వ్యతిరేక విధానాలు, అర్బన్ ఏరియాల్లో నిర్వాసితులకి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడు. దీన్ని ఆపుకోవాలి, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనేది చెప్పారు. అట్లాగే ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా భద్రాద్రి కొత్తగూడెంలో గోండాల మండలంలో దామెరలోగులో నల్లమారి అశోక్ అని మా నాయకుడిని చంపేశారు. అట్లాగే ఇదే జిల్లాకు సంబంధించి ఇంకొక ఎన్కౌంటర్లో 6 మంది మా కామ్రేడ్ను చంపారు. ఇది కూడా వ్యతిరేకిస్తున్నాం అనేది చెప్పారు. సో ఓవరాల్గా మావోయిస్టుల ఆరోపణలు ఏంటంటే, కార్పొరేట్ కంపెనీలకి, రియల్ ఎస్టేట్కి రేవంత్ రెడ్డి అమ్ముడు పోయి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నాడని ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్టు, తమ నాయకుల్ని ఫేక్ ఎన్కౌంటర్లలో రేవంత్ రెడ్డి చంపాడు అనేది. ఇది మామూలుగా మావోయిస్టులు నేను గత దాదాపు ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అంటే అంతకుముందు మావోయిస్టుల పేర్లు మారాయి కానీ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. పీపుల్స్ వార్గా ఉండింది,
తర్వాత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అనే పార్టీ, పియు అంటారు, పార్టీ యూనిటీ అనే పార్టీ, ఇలాంటి పార్టీలు 3-4 కలిపి మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అనేది ఏర్పడింది. ఎంసీసీ అనేది అంతకుముందు ఉంది. ఎంసీసీ, పియు, పిడబ్ల్యూ ఈ 3 పార్టీలు ప్రధానంగా కలిసి మావోయిస్ట్ కమ్యూనిటీ, సిపిఐఎంఎల్ మావోయిస్ట్ పార్టీ అనేది ఏర్పడింది 2004లో. మన ఈయన వైఎస్ఆర్ ఉన్నప్పుడు చర్చల సందర్భంగా. సో అప్పటి నుంచి కూడా నేను పరిశీలిస్తున్నాను. వీళ్ళు ఏంటంటే కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తారు. ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు, సామ్రాజ్యవాదం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మావోయిస్టులతో కానీ ఇంకొకరితో కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వ్యతిరేకించడం ఏ యాంగిల్లో వ్యతిరేకిస్తున్నారు అంటే అసలు కార్పొరేట్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం మేము, ఆ అభివృద్ధి మోడల్కి వ్యతిరేకం. అంటే ఇవాళ క్యాపిటలిస్ట్ మోడల్ ఆఫ్ ద డెవలప్మెంట్ లేదా ఇంపీరియలిస్ట్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టడం, ఆ కంపెనీలకి వనరుల్ని సప్లై చేయడం, భూమి ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేసి ఆ కంపెనీలకు అందించడం, ఆ కంపెనీల ద్వారా ఒకటి ఉద్యోగాలు వస్తాయని, రెండోది రెవెన్యూ గ్రోత్ పెరుగుతుందని, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని చెప్తున్నారు. అది కొంతవరకు వాస్తవమే. అయితే ఈ మోడల్లో ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ మోడల్ ఏంటంటే ప్రభుత్వ వనరుల్ని వాళ్ళకి అపనంగా కట్టిపెట్టడం, కొన్ని కంపెనీలే మొత్తం ఆస్తి అంతా, వెల్త్ అంతా వాళ్ళ చేతుల్లోకి కేంద్రీకృతం అవ్వడం, సంపద డిస్ట్రిబ్యూషన్లో విపరీతమైన అసమానతలు వచ్చేయడం, ఇవన్నీ ఈ అభివృద్ధి మోడల్లో ఉండే ప్రాబ్లమ్స్. అయితే ఈ అభివృద్ధి మోడల్లో ఉండే పాజిటివ్ అంశాలు ఏంటి? ఉద్యోగాలు వస్తున్నాయి ప్రజలకు, ఓవరాల్గా వెల్త్ పెరిగితే సమాజం వెల్త్ కూడా పెరుగుతుంది ఎంతో కొంత మేరకి, అసమానతలు ఉన్నప్పటికీ. సో ఈ రకంగా ఓవరాల్గా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కానీ ఇది అసమాన అభివృద్ధి, దాంట్లో డౌట్ లేదు. అయితే వీళ్ళు ఈ అభివృద్ధి మోడల్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నారు, మావోయిస్టులు కావచ్చు, ఇతర గ్రూపులు కావచ్చు. కానీ దీనికి ఆల్టర్నేటివ్ మోడల్ ఏంటి? అభివృద్ధి మోడల్ మీరు ఏం మోడల్ని సజెస్ట్ చేస్తారు, ఆ మోడల్ ఎలా ఉంటుంది అనేది వీళ్ళు ఇప్పటివరకు చెప్పట్లేదు. ఏదన్నా అయితే సోషలిజం, కమ్యూనిజం వేగ్గా మాట్లాడతారు తప్ప అవన్నీ ఎప్పుడొస్తాయో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలని మీ ప్రతిపాదన? ఎలా ఇప్పుడు అభివృద్ధి ఉండాలి? ఫార్మాసిటీ ఎందుకు పెడతారు? మందుల కంపెనీల అభివృద్ధి ఉంటే మనం ఆల్రెడీ చాలా దేశాలకి మందులు ఎగుమతి చేస్తున్నాం. లేదంటే మనం విదేశాల నుంచి మందులు దిగుమతి చేసుకుంటే పెద్ద ఎత్తున మనం ఫారిన్ కరెన్సీ చెల్లించాల్సి ఉంటుంది, ఆ భారం పడుతుంది. అట్లాగే వివిధ పరిశ్రమలు ఎందుకు పెడతారు? మన ఓవరాల్ గ్రోత్, ఉద్యోగాలు ఇటువంటివి పెరుగుతాయని పెడతారు. మరి అవి లేనప్పుడు అవి ఆపేయమని వీళ్ళు అంటున్నారు. ఆపేస్తే ఇవన్నీ దెబ్బతింటుంది కదా. సో మరి మీ ఆల్టర్నేటివ్ ఏంటి అని అడిగినప్పుడు మావోయిస్టుల దగ్గర ఏం ఆన్సర్ లేదు. 30 ఏళ్ళకి ఇదే సేమ్ లెటరు, 30 ఏళ్ళ ముందు డేట్ చూసినా సేమ్ రకంగానే ఉంటుంది, తేడా ఉండదు. సో ఇప్పుడు వీళ్ళు విమర్శించడం తప్పు ఉందని నేను చెప్పట్లే. ఖచ్చితంగా హైడ్రాకి సంబంధించి నేను కూడా చాలా వీడియోలు చేశాను. వాళ్ళు పెద్దవాళ్ళ జోలికి వెళ్లకుండా పేదవాళ్ళ జోలికి వెళ్ళడం ప్రాబ్లం అయింది. దాంతో ఇప్పుడు కొంత ఆపుకున్నారు కూడా హైడ్రా వాళ్ళు. అయితే మూసి దీని మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. నిన్ననే సిపిఐ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. ప్రొఫెసర్ అలగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్, తర్వాత నారాయణ, కోదండరామ్ ఇలాంటి వాళ్ళందరూ పాల్గొన్నారు దాంట్లో. సో వాళ్ళు కూడా ప్రధానంగా ఏం చెప్పారు, మేము మూసి సుందరీకరణకు వ్యతిరేకం కాదు, కానీ మీరు ఆ పేరుతో అక్కడున్న ప్రజల్ని నిర్వాసితులు చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించకుండా ఇబ్బంది పెట్టడం అయితే మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పారు. హైడ్రా మూసి ప్రక్షాళన బాధితులకు ప్రత్యామ్నాయం అనే టాపిక్ మీద నిన్న సెమినార్ జరిగింది. దాంట్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా మావోయిస్టులాగా వీళ్ళు కూడా. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేపట్టే వివిధ కార్యక్రమాల్ని ఎందుకు విమర్శిస్తారు అంటే అవి ప్రజలకు నష్టం చేయకూడదు. ఒక అభివృద్ధి మోడల్ అనేది ఉంది, ఓకే. ఇప్పుడు ఈ భూముల్ని బలవంతంగా లాక్కొని ఆ ప్రాజెక్టు పెట్టకూడదు, ఆ రైతులకి నష్టపరిహారం చెల్లించాలి. అట్లాగే డిస్ప్లేస్మెంట్, ఆ ప్రాజెక్టులని వల్ల వాళ్ళు నిర్వాసితులుగా మారిపోతారు కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి. ఇది ఒక డెవలప్మెంట్ విత్ హ్యూమన్ ఫేస్ అంటారు. అంటే అభివృద్ధి ఉండాలి, అట్ ద సేమ్ టైం మానవతా దృక్పథంతో ప్రజలకి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి వల్ల చూడాలి. ఒక దగ్గర ఒక ఫ్యాక్టరీ పెడితే ఆ రైతులకు ఇబ్బందులు కలగకూడదు, అక్కడ పొల్యూషన్ జరిగితే దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఇవన్నీ చూడాలి. అంటే ఎన్విరాన్మెంటు, హ్యూమన్ రైట్స్, ఈ 2 ఆస్పెక్ట్స్ని చూసుకుంటూ అభివృద్ధి జరగాలనేది అందరూ
చాలామంది చెప్పేది. మావోయిస్టులు అయితే ఆ అభివృద్ధి మోడల్కి వ్యతిరేకం, అది వేరే వ్యవహారం. కానీ ఇక్కడ హరగోపాల్ కానీ, నాగేశ్వర్ కానీ, కోదండరాము, నారాయణ ఇలాంటి వాళ్ళంతా అభివృద్ధి మోడల్ని సపోర్ట్ చేస్తూనే ఈ అభివృద్ధి మోడల్ వల్ల ఉన్న ఇబ్బందుల్ని మాట్లాడుతున్నారు.